ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు రీడింగ్ కి సంబంధించిన వీడియో అయితే కాదు. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే గనక మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి, అసలు నెగటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన వీడియో అన్నమాట. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రెసెంట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా 99% అందరూ కూడా, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన గురించి చెడుగా అనుకునే వాళ్ళే తప్ప మంచిగా అనుకునే వాళ్ళు కాదు. అండ్ మనం ముందు మంచిగా మాట్లాడతారు కానీ మన వెనకాల చెడుగానే మాట్లాడుకుంటారు. మనం ఏమైనా బాగుంటే గనక ఏమైనా కొత్తవి కొనుక్కున్నా ఏమైనా తీసుకున్న పైకి చెప్పడానికి ఏంటంటే బాగున్నాయి అని చెప్తారు తప్ప మనీ వేస్ట్ చేస్తున్నారు, మన గురించి జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో అందుకోసమని తప్పకుండా ఇదైతే తప్పకుండా మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది మన లైఫ్ మీద. అది మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ఏదైనా కూడా ఈవిల్ ఐ అంటే నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందరికీ కూడా. సో ఇలాంటి టెస్ట్లన్నీ కూడా మనం ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ని మనం ఎలా చూసుకోవాలి అండ్ దానికి సంబంధించిన పరిహారాలు ఏం చేయాలనే అన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏవైతే వీడియోలో చూపిస్తానో అవన్నీ కూడా తప్పకుండా మీరు చేసుకుని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా నెగటివ్ ఎనర్జీ ఉందా లేదా, మీ మీద నరదృష్టి కానివ్వండి, నెగటివ్ ఎనర్జీ కానీ, ఈవిల్ ఐ కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్ లాంటివన్నీ ఇవన్నీ ఎంత ఎఫెక్ట్ అనేది మీ మీద ఉందనేది కూడా మీరు అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో కొన్ని రెమెడీస్ కూడా ఉన్నాయి. సో ముందు అసలు మనం ఎలా నెగటివ్ ఎనర్జీ ఉందనేది చూద్దాము. అలాగే ఎవరికైనా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. టారో రీడింగ్ అనేది ఎవరికైనా టారో రీడింగ్ కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ పరంగా ప్రెడిక్షన్ కానివ్వండి, ఎవరికైనా కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ కి కన్సల్ట్ చేయండి. టారో రీడింగ్ లో అయితే 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్తున్నాను కాల్స్ చేయొద్దని, అయినా మీరు వినరు. ప్రతి వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తానే ఉంటాను. మీరు చెప్తే నేను ఎందుకు వినాలన్నట్టుగా మీరు కాల్సే చేసేస్తా ఉంటారు. మెసేజ్ పెట్టే ఓపిక కూడా మీకు ఉండదు. అలాంటి వాళ్ళు తప్పకుండా మీరు చేయమాకండి. నేనైతే లిఫ్ట్ చెయ్యను. సో చెప్పింది వినండి. మెసేజ్ పెడితే నేను మెసేజ్ కి రిప్లై ఇస్తాను కదా. అంత ఓపిక లేని వాళ్ళు, మీకు అన్ని ఫాస్ట్ గా జరిగిపోవాలని అనుకున్న వాళ్ళు మళ్ళీ మీకు ఫ్రీగా కావాలనుకున్నప్పుడు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. మెసేజ్ కి రిప్లై ఇచ్చే వరకు ఆగండి. ఒక మెసేజ్ పెట్టి సో ఎవరు కూడా ఫ్రీ కాల్స్ అయితే చేయమాకండి. నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తానే ఉన్నాను. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు కాల్స్ వస్తున్నాయి. మీకు మెసేజ్ పెట్టి కొంచెం ఆగండి. కాల్స్ చేసేసి తొందరగా అయిపోద్దని వీడియోలో మీరు స్కిప్ చేసుకుంటా చూస్తుంటే నేనేం చెప్పేది మీకు ఏం అర్థమవుతుంది? సగం చూసి వీడియోలో వాట్సాప్ నెంబర్ ఇచ్చేసారు కదా అని కాల్ చేసేస్తున్నారు. వీడియో చూసి మీకు అంత ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. మీరు అనవసరంగా నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేసి ఫ్రీ రీడింగ్ ఎందుకు పెట్టానా అన్న ఫీలింగ్ నాకు రాకుండా చేయండి. ఎందుకంటే ఇప్పటికి నా దగ్గర చాలా మంది దగ్గర ఒక 100 మెంబర్స్ దాకా ఫ్రీ రీడింగ్ చెప్పించుకున్నారు. దాంట్లో 30% మెంబర్స్ ఏంటంటే ఇట్లానే మెసేజ్ పెట్టమంటే కాల్స్ చేస్తారు. కొన్ని మెసేజ్ పెట్టినాక వెయిట్ చేస్తారా? వెయిట్ చేయరు. వెయిట్ చేసేంత ఓపిక లేని వాళ్ళు అసలు పెట్టకండి. నాకు ఫ్రీ రీడింగ్ మీరు ఏదైతే పెయిడ్ రీడింగ్ చెప్పించుకుంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ మనీకి ఇచ్చి ఎంతసేపు వెయిట్ చేయమని వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు కాబట్టి ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటారు కాబట్టి కాల్ అనేది కూడా వెళ్ళదు. దయచేసి అర్థం చేసుకోండి. నా బీబీ అయితే పెంచమాకండి. సో వీడియోలోకి వెళ్దాము. చెప్పాను కదా, ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కనుక కావాలనుకుంటే కనుక టారో పరంగా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్ చేస్తే అటెండ్ చేయను. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అటెండ్ అయితే చేయను. నేను ఓన్లీ ఫ్రీ రీడింగ్ కి వాట్సాప్ లో మెసేజ్ పెడితే డీటెయిల్స్ అక్కడ ఇవ్వండి. నేను చూసి రిప్లై ఇస్తాను. కంపల్సరీ ఫ్రీ రీడింగ్ అయితే నేను చేస్తాను కంపల్సరీగా. ఫర్దర్ గా మీకు చెప్పించుకోవాలంటే చెప్పించుకోండి, లేకుంటే లేదు, ఇబ్బంది ఏం లేదు.
సో అలాగే ఎవరికైనా న్యూమరాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మీ లైఫ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి, ఫ్యూచర్ లో ఎలా ఉండదు అనేది గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక దానికోసం కూడా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ లో, స్క్రీన్ మీద ఉన్న నెంబర్ తో. కానీ అవి న్యూమరాలజీ పరంగా చేసేదానికైతే ప్రిడిక్షన్ కి మాత్రం కంపల్సరీ చార్జబుల్ అండి. రెమెడీస్ కూడా ఉంటాయి, రెమెడీస్ కూడా చార్జబులే. సో ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేపించుకోండి. ఎవరిని ఫోర్స్ చేయడం లేదు. ఎవరికైతే నమ్మకం ఉండి 100% జరుగుతాయి అని అనుకుంటే, నమ్మకం ఉంటేనే రండి. ఇది జరుగుతాయా లేదా, ఇది ఎంతవరకు జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు, కొన్ని సిల్లిగా ఉంటుంది. టారో పరంగా మనము 80% మాత్రమే ఈ ప్రిడిక్షన్ ని మనము కన్ఫామ్ గా జరుగుతుందని చెప్పగలము. అంతేగాని అవి కూడా ఇవి ఏంటంటే టారో పరంగా ఎనర్జీస్ తో తీసుకుంటాం మనం. మీరు ఏదైతే ఎనర్జీస్ ఉంటే మీ ఎనర్జీస్ ని మేము ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకోవడం వల్లనే మాత్రమే ఈ ప్రిడిక్షన్ అనేది చెప్పగలుగుతాము. చాలా మంది అంటుంటారు మాకు ఇంకో క్వశ్చన్ చేయండి, ఇంకో క్వశ్చన్ చేయండి అని. అంటే మీరు ఒక క్వశ్చన్ పెడతారు, ఎప్పుడో చూసుకుంటారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నేను క్వశ్చన్ చూసుకొని మీకు అంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుందే కరెక్ట్ గా ఎలా వస్తాయి. నా మొహన ఒక క్వశ్చన్ పడేసేసి మీరు ఎప్పుడో నైట్ కి చూసుకుని నాకు చెప్పలేదని మళ్ళీ మెసేజ్ పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అసలు నాకు చేయమాకండి. మీకు అంత టైం లేకపోతే చేయమాకండి. ఇప్పుడు తెలుసుకుని మీరు ఉద్ధరించేది ఏముంది, లేదు కదా. ఎనర్జీస్ తో చేసుకునేది ఏదో టైం పాస్ కి తను ఎలా చెప్తుందని చెప్పి నా మొహన్ ఒక క్వశ్చన్ వేసేసి ఇచ్చేసే వాళ్ళైతే అసలు చేయమాకండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే ఊరికనే ఉందనుకుంటున్నారా. మీకు ఎవరైనా నెగిటివ్ థాట్స్ ఉంటే కదా అవి మాకు ఎఫెక్ట్ అవుతాయి. నేను 1 వీక్ నుంచి అసలు వీడియోస్ కూడా చేసుకోవట్లేదు. ఎందుకు, ఫ్రీ రీడింగ్ వచ్చే వాళ్ళు ఇట్లానే ఫొటోస్ పెడతారు. ఫొటోస్ ఎవరు పెట్టమన్నారు, ఫొటోస్ ఎందుకు పెట్టడము, అడగకుండానే ఎందుకు ఫొటోస్ షేర్ చేయడము. చెప్పేది వినరు, మెసేజ్ పెట్టింది చూసుకోరు, చదువుకోరు. అయిపోవాలి, మీ పనులు అయిపోవాలి అంతే. 1 వీక్ నుంచి నేను ఆల్రెడీ ప్రతిరోజు కూడా నాకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో నేను 2-3 వీడియోస్ ముందుగానే చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్టడీస్ చూసుకోవాలి, అన్నీ ఉన్నాయి కాబట్టి. నేను వేరే క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నాను కాబట్టి, నేర్చుకుంటున్నాను కాబట్టి, నేను అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి నాకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో ఆ టైంలో నేను వీడియోస్ చేసి పెట్టుకుంటా ఉంటాను. ఒక 2-3 వీడియోస్ ఒకేసారి చేసి పెట్టుకుంటా ఉంటాను. ఇప్పుడు 1 వీక్ నుంచి నేను అసలు వీడియోసే చేయలేదు. ఎందుకు, నెగిటివ్ ఎనర్జీస్ వల్లనే. ఎందుకంటే మీరు చేసేవాళ్ళు ఏమన్నా ఉంటారా, మీలో ఉన్న నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీస్ అని నెగిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మేము ఎంత కార్డు కటింగ్ చేసుకున్నా కూడా దాని ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదో చెప్పొచ్చు కదా, చెప్పడానికి ఏమైనా మనీ చెప్పకపోతే ఇవ్వలేదంటే మాకేమన్నా ఈ ఫ్రీ డెక్స్ ఏమో కానీ కోర్సెస్ కానీ నాకెవరైనా కోర్సు ఫ్రీగా నేర్పిస్తే నేను దేశ సేవ చేస్తానండి. అలాగే ఫుల్ రీడింగ్ కూడా అందరికి నేను ఫ్రీగానే చెప్తాను. నాకెవరే అట్లా చేయలేదు కదా. కార్డ్స్ కానివ్వండి, మిగతా అవన్నీ కానివ్వండి, కోర్సులు కానివ్వండి, అందరికీ నేను మనీ పే చేసే నేర్చుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, నాకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. కొంతమందికైనా ఉపయోగపడాలని నేను 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ పెట్టాను. కొంతమందికి ఒక క్వశ్చన్ ఉంటుంది చెప్పించుకోవాలని, అందుకనే కదా నేను ఫ్రీగా పెట్టింది. ఇప్పుడు కావాలంటే మీరు వేరే టారో రీడర్స్ అడగండి, వాళ్ళ కాస్ట్ ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా చూడండి, అప్పుడే తెలుస్తుంది మీకు. 1 వీక్ నుండి చేయలేదు నేను అసలు వీడియోస్ అనేవి. వీడియోస్ చేద్దామంటే నిద్ర వచ్చేస్తుంది. అంటే నెగిటివ్ థాట్స్ వలన, నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం వల్ల ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. నేను ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా అది చిన్నగా ఇప్పటికే ఈ రోజుకి కొంచెం రికవరీ అయింది. నిన్న ఒక్కరోజు 1 వీక్ తర్వాత నిన్న ఒక్కరోజే నేను వీడియో రాఖీ పౌర్ణమి వీడియో అనేది చేశాను. నిన్న ఈ రోజు నేను అప్లోడ్ చేసిన వీడియో అనేది చేశాను. నేను ప్రతిసారి అట్లీస్ట్ 2 వీడియోస్ కి ప్లాన్ చేసుకుంటా. ఒక్కసారి 2 వీడియోస్ చేయడానికి. ఒక్క వీడియో చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఏముంది వీడియోస్ తీసేసి పెట్టేసుకుంటారు, మనీ వచ్చేస్తే యూట్యూబ్ పరంగా మనీ వస్తాయి అని. ఒక వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది అనేది కూడా నేను ఒక రోజు పెడతాను వీడియోస్ కి. అప్పుడు కూడా మీకు తెలుస్తుంది, ఏం మేము వ్యూస్ ఇవ్వట్లేదా, మేము వాచ్ చేయడం వల్ల మీకు మనీ వచ్చేస్తున్నాయి కదా అని, ఎంత మనీ వస్తుంది, ఎన్ని వ్యూస్ కి ఎంత వస్తుంది అనేది కూడా నేను పెడతాను ఒక రోజు. అది కూడా చేస్తాను. ఇలా ఫీల్ అయ్యే వాళ్ళందరికి కూడా బాగా మంచిగా సమాధానం కూడా నేను చెప్తాను. సో నేను ఎప్పుడు 2-3 వీడియోస్, మినిమం 2 వీడియోస్ అన్న చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా నేను తొందరగా పని చేసేసుకుని నా వర్క్ ఏదో నేను చూసుకుని అన్ని బ్యాలెన్స్ చేసుకుని నేను వీడియోస్ ప్రిపేర్ చేసుకుంటాను. ఒక వీడియో ఒక 30 మినిట్స్ వీడియో చేయాలంటే మినిమం 1.5 అవరే పడుతుంది. అవన్నీ సెట్ చేసుకోవడానికి కానండి, మళ్ళీ అన్ని సెట్ చేసుకుని వాయిస్ క్లియర్ గా ఉందా లేదా, అన్ని సెట్ అవుతున్నాయా లేదా, మధ్యలో మెసేజ్ చేస్తూ ఉంటారు, ఇందా కాల్ చేసినట్టు కాల్ చేస్తూ ఉంటారు, డిస్టర్బెన్స్ చేస్తారు, ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, కార్డ్ కటింగ్ చేసుకోవాలి. వీటన్నిటికీ 1.5 అవర్ పడితే ఒక్క వీడియోకి 30 మినిట్స్ వీడియోకి మళ్ళీ
ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది చూసుకోండి. ఒక్క వీడియో అప్లోడ్ చేయాలంటే మినిమం 3 hours to 4 hours అనేది ఆ వీడియోకి మేము స్పెండ్ చేయాలి. ఏముందిలే పెట్టేస్తున్నారు వేసేస్తున్నారు అని అనుకుంటారు మీరు, మనీ వచ్చేస్తున్నాయి కదా అని. హార్డ్ వర్క్ లేనిదే ఏది ఈజీగా రాదు, అదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఊరికనే మెసేజ్లు పెట్టి నైట్ టైం పెడతా ఉంటారు, అర్ధరాత్రులు పెట్టేసి చూడండి చూడండి అని విసిగిస్తూ ఉంటారు. ఇట్లాంటి కొన్ని రోజులు ఇట్లా నేను కొన్ని రోజులు మినిమం ఒక 10 days చూస్తాను. ఇట్లానే రిపీట్ చేస్తుంటే కనుక నిన్ననో మొన్న ఒకరు మెసేజ్ చేశారు, నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు. సరే ఫ్రీ క్వశ్చన్ అని చెప్పాను కదా, ఫ్రీ రీడింగ్ తీశాను. ఏడుస్తానే వాయిస్ మెసేజ్ పెడతారు. మళ్ళీ మీకున్న ఎఫెక్ట్ ఎనర్జీస్ అని మాకు కనెక్ట్ అవుతాయి అని తెలుసు కదా, ఎందుకు పెట్టడము? మీరు తెలుసుకోవద్దని అనుకుంటే వదిలేసి వెళ్ళిపోయారంట. నాకు ఏదో ఒకటి చేయండి, నా ఏదో ఒకటి చేస్తే మీరు విడిపోయేటప్పుడు నన్ను అడిగి విడిపోయారా? మీరు గొడవ పడేటప్పుడు నన్ను అడిగి గొడవ పడ్డారా? ఇప్పుడు ఏదో ఒకటి చేయండి అంటే నేనేం చేస్తా? నేను చూసాను, ఎంత చెప్పినా ఆవిడ వినట్లేదు. మెసేజ్ వాయిస్ మెసేజ్లు పెడుతుంది. ఫ్రీ రీడింగ్ చెప్పాను, ఇంకా చెప్తున్నా కూడా వినట్లేదు. ఆవిడ వాయిస్ మెసేజ్లు పెట్టడము, ఏడుస్తా మెసేజ్లు పెట్టడం ఇట్లా పెడుతుంటే నేను బ్లాక్ చేసుకున్నా, వినట్లేదని చెప్పి. కొన్ని రోజులు చూస్తాను ఇట్లానే ప్రతి ఒక్కళ్ళు 90% మెంబర్స్ ఇలానే ఉన్నారు. ఫ్రీగా వచ్చింది కదా చేసుకుందాం, లేకపోతే ఏం చెప్తుందా చూద్దాంలే, ఒక మెసేజ్ పడేద్దాంలే అనుకుని వచ్చేవాళ్ళు సగం మంది. 60% అయితే ఫ్రీ కదా అని వచ్చిన వాళ్ళే 60% ఉన్నారు. ఒక 10%, ఒక 20% ఏంటంటే అసలు ఏం చెప్తుందా చూద్దాం టెస్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు ఒక 20% ఉన్నారు. ఇంకొక 20% ఎట్లా ఉన్నారంటే బతిలాడితే చెప్పిద్ది కదా, ఫ్రీగా చెప్పించుకుందాము, బతిలాడుకుందాము అనే పర్సన్స్ అనమాట. మీరు ఎంత జెన్యున్ గా ఉన్నారని మీరు ఆలోచించుకోండి. ఎవరిని నేను ఫోర్స్ చేసి నా దగ్గర చెప్పించుకోండి, మీ లైఫ్ బాగు చేసేస్తాను, మీ జీవితం బాగైపోతుందని నేను ఎవరికి చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి చెప్పించుకోండి. చెప్పినాక మీరు అది చెప్పారు కదా అవ్వలేదు, ఇది చెప్పారు కదా ఇది అవ్వలేదు, అది ఇదని అనుకున్నా. అలాగే వీడియోస్ లో నేను చూస్తున్నాను, కొంతమంది ఒక 1 or 2 members చూస్తున్నా, నేను వీడియోస్ కామెంట్ పెడుతున్నారు ఏమిట్లా అని, నాకు కనెక్ట్ అవ్వలేదు, మీరు చెప్పింది రాంగ్. నేను ఆల్రెడీ వీడియో చెప్పేటప్పుడు చెప్తున్నాను, ఇవి అందరికీ సంబంధించినవి కాదు. ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళకి మాత్రమే సంబంధించిన వీడియో అని ఉంది. ఇప్పుడు రోజు మేము ఈ వీడియోసే పెడుతున్నాము, లవ్ రీడింగ్ కి సంబంధించి వీడియోస్ పెడుతున్నాము, మీరు రోజు చూస్తున్నారు. ఒక వీడియోలో ఏమంటాము, ఈ రోజు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అంటాం, దాంట్లో మీకు గుడ్ గా వచ్చింది. నెక్స్ట్ మీకు మ్యారేజ్ అవుతుందా లేదా మీ ఇద్దరికి అని అంటాము, దాంట్లో బ్యాడ్ గా వచ్చింది. అండ్ ఇంకొకరు పెడతాము, దాంట్లో మళ్ళీ గుడ్గా వచ్చింది. ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మీకు కనెక్ట్ అవుతాయి అని కూడా చెప్తున్నాం. మీరు సరే ఏదో చెప్తున్నారు విందాంలే అన్నట్టుగా ఇది సెలెక్ట్ చేసుకుని ఏం చెప్తే విందాం అని అనుకున్నారు అనుకోండి, మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వవు, 100% ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వవు. దానివల్లే మీకు రాంగ్ గా వస్తాయి. మళ్ళీ దాన్ని పని కట్టుకుని మీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉన్నాను అంతే. మళ్ళీ తెలిసినట్టుగా మీరు అది చేశారు ఇది చేశారు, ఎవరు చూడమన్నారు మిమ్మల్ని చూడమని నేను బతిలాడానా? మీకు చెప్తున్నాను, నీకు సంబంధించింది చూడండి మీరు అని నేను అడిగానా? నేను చెప్పానా మీకు? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు, టారో గురించి తెలిసిన వాళ్ళు చూడండి, ఇష్టం ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇదనమాట. సో అందుకని ఇట్లా కాల్స్ ఇవన్నీ చేసి నాకు ఎనర్జీస్ డౌన్ అయిపోయి నేను వీడియోస్ కానీ రీడింగ్ కానీ చెప్పలేని సిచ్యువేషన్ లో నాకు క్రియేట్ చేయొద్దు ఎవరు కూడా. నా ప్రొటెక్షన్ లో నేను ఉంటాను. ప్రొటెక్షన్ ఎంత ఉన్నా కూడా ఈవిల్ ఐ అనేది అంత ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలు, మనకి ఎక్కడి నుంచో వచ్చి ఎఫెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న చాలు మన గురించి నెగిటివ్ గా ఆలోచించుకున్న మన వాళ్ళే చాలు. ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు సరిపోతారు మన నాశనానికి. అవసరం వచ్చినప్పుడు ఎక్కడ లేని వాళ్ళందరూ గుర్తొచ్చేస్తారు. అవసరం ఉంటే గుర్తొస్తారు, అవసరం లేదనుకోండి ఆ కనీసం కల్లో కూడా గుర్తురారు అనమాట వాళ్ళకి. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇవాళ ఏంటంటే ఈ కాల్ రావడం వల్ల నాకు ఇప్పుడు ప్రెసెంట్ కాల్ ఎవరైతే చేశారో దానివల్ల కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో దానివల్ల నేను డిస్కస్ చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా ఫర్దర్ గా ఇలాంటివి ఎవరు కూడా చేయరని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సరే వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనకు అసలు నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పి మనం ఎన్ని రకాలుగా తెలుస్తుంది, కొన్ని రకాలుగా ఉన్నాయి. మనం టెస్ట్ చేద్దాం అదేంటో. ఫస్ట్ మనము ఎగ్ టెస్ట్ అనేది చేద్దాము. చూడండి,
ఒక ఎగ్ తీసుకోండి, ఫ్రెష్ ఎగ్ అయితే మంచిది అనమాట, ఫ్రెష్ ఎగ్ తీసుకోండి. అలాగే దీనికి కావాల్సినవి వచ్చేసి ఒక గాజు గ్లాసు. నేనైతే గాజు గ్లాస్ చూసుకుంటాను, ఎందుకంటే మనకు గాజు గ్లాస్ అయితే మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటది కాబట్టి మనకు కనిపిస్తుంది అనమాట క్లియర్ గా నెగిటివ్ ఎనర్జీస్ ఉందా లేదా అనేది కూడా. అలాగే వాటర్ తీసుకోండి, వాటర్ అండ్ సాల్ట్. నేనేం ఆమ్లెట్ వేయట్లేదండి, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నాను. అనుకుంటారేమో ఇంకా అన్ని పెట్టారుగా కారం కూడా వేసేయండి ఆమ్లెట్ వేసేసుకుందాం అనుకుంటారేమో. కారం వేద్దాం కానీ ఇప్పుడు కాదు, ఇది తినడానికి కాదు. ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉన్నారో ఆమ్లెట్ వేస్తున్నానేమని చెప్పి నోరు తీసుకుంటా ఆమ్లెట్ వేస్తున్నానేమో అని అనుకుంటారేమో, ఆమ్లెట్ కాదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ అనేది పోసుకోవాలి. ఒక 3/4 వరకు వాటర్ పోసుకోండి. ఇలాగ ఎగ్గేస్తాం కాబట్టి కొంచెం పైకి వస్తుంది కాబట్టి ఒక 3/4 వరకు వాటర్ అనేది వేసుకున్నాము. వేసుకుని దీంట్లో ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. కల్లుప్పు తీసుకోండి, కల్లుప్పు అన్నిటికీ కూడా మంచిది. ఒక 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేను. ఒక 1 స్పూన్ వరకు వేసుకొని తర్వాత ఏం చేయాలంటే ఇది నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉందో దీన్ని డైరెక్ట్ గా కూడా మనము పగలగొట్టి వేసేయచ్చు. ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అని చూడాలంటే గనక ఈ ఎగ్ ని డైరెక్ట్ గా పగలగొట్టేయాలి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు నాకు కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తాయి అంటే నేను కొంచెము నెగిటివ్ ఎనర్జీస్ వలన ఏంటంటే కొంచెము ఎనర్జీస్ డౌన్ అయిపోయినాయి కాబట్టి ఎవరికన్నా పర్సనల్ గా ఎవరికైనా దిష్టి తగిలిందని కానీ నరదృష్టి కానీ ఈవిలే కానీ ఇవి ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ ఎగ్ ని తీసుకొని మనం వేరే వాళ్ళకి చూసినా అంతే అనమాట. ఇది మీ బాడీ అంతా కూడా ఇట్లా ఉంది చూడండి, ఈ బాడీ అంతా ఇప్పుడు నేను మొత్తం కూడా చూస్తున్నా కదా, ఇట్లా బాడీ అంతా కూడా దీన్ని టచ్ చేయండి, టచ్ చేయించుకోండి. ఫుల్ బాడీ అంతా కూడా దీన్ని టచ్ చేయండి. నేను నాకున్న నెగిటివ్ ఎనర్జీస్ తీసుకుంటున్నాను కాబట్టి సో నా బాడీ అంతా ఫుల్ బాడీ అంతా కూడా టచ్ చేస్తున్నాను. అన్ని ఈవెన్ హెయిర్ కూడా, మనకి హెయిర్ లాస్ ఎక్కువగా అవుతుంది నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే గనక తప్పకుండా హెయిర్, ముఖ్యంగా ఈ టారో రీడర్స్ కానీ అక్కల్ సైన్స్ సంబంధించిన వాళ్ళు తప్పకుండా కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫుల్ బాడీ అంతా కూడా హెయిర్ తో సహా మీరు టచ్ చేయాలి ఈ ఎగ్ తో. నేను అది కాక నేను టారో రీడర్ని కాబట్టి కంపల్సరీ నేను టారో కార్డ్స్ అంటే మనం కంపల్సరీ హ్యాండ్స్ తోనే చూస్తాం కాబట్టి కంపల్సరీ హ్యాండ్స్ కి కంపల్సరీ టచ్ చేసుకోవాలి. సో నేను ఫుల్ బాడీ అంతా కూడా టచ్ చేసేసాను. చూడండి వాటర్ అయితే క్లియర్ గానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. చూడండి నేను ఇప్పుడు ఇది పగలగొడతాను, వాటర్లో వేస్తా. ఈ షెల్స్ కూడా బయట పడేయాలండి, తర్వాత దాచుకోవద్దు. మొక్కలకి వేయడం ఇట్లాంటివి చేయమాకండి. నాకైతే మొక్కలకి వేసే అలవాటు ఉంది, అంటే నార్మల్గా మనం ఇంట్లో ఎగ్స్ వాడేవి షెల్స్ మొక్కలకి వేస్తాను. సో ఇవైతే వేయమాకండి, దాని ఎఫెక్ట్ దానికి కూడా వస్తుంది. ఒకటి చూడండి అసలు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. నేను కొంచెం డౌన్ చేస్తాను అండ్ జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇట్లయితే కనిపిస్తుంది బాగానే. బబుల్స్ ఫామ్ అవుతున్నాయి చూసారా పైన. నేను అసలు దీన్ని అసలు టచ్ కూడా చేయలేదు, కదిలించలేదు కూడా. నేను జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను అంటే ఏంటంటే స్క్రీన్ ని అడ్జస్ట్ చేస్తున్నాను, ట్రైపాడ్ ని చేస్తున్నా. చూడండి మీకు కనిపిస్తానే ఉంది, ఇక్కడ బబుల్స్ ఉన్నాయి చూడండి. ఈ బబుల్స్ వచ్చినాయి అంటే కంపల్సరీ ఈవిల్ అయి ఉన్నట్టు, అంటే నరదృష్టి. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ గురించి చెడుగా అనుకోవడం, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవనివ్వండి, మీ రిలేటివ్స్ అయినా అవనివ్వండి, మీకు దగ్గర వాళ్ళు కానివ్వండి, మెయిన్ ఈ ఈవిల్ వై ఉందంటే నరదృష్టి తగిలినట్టే. చూడండి బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఒక 2 minutes మనం ఇట్లానే పెడితే దీని ఎఫెక్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. చూడండి ఆల్రెడీ బబుల్స్ ఫామ్ అయినాయి. ఇక చూస్తే ఇక్కడ చూస్తే చూడండి ఏదైతే ఈ పార్ట్ ఉందో
ఈ పార్ట్ కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా ఇట్లా లైన్స్ లా ఫామ్ అయిందా. ఇదైతే నెగిటివ్ ఎనర్జీనే. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందంటే చూడండి, కింద చూడండి మొత్తం. ఇదైతే ఈ రోజు నేను ఇందాకే తీసుకొచ్చాను ఎగ్ అనేది. ఈ కింద చూసారా, చూపిస్తా ఉన్నాను తిప్పి చూడండి. ఇదంతా కూడా ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ. ఎవరైతే మన చుట్టుపక్కల ఉంటారో, అండ్ ఇది నేను టారో రీడర్ని కాబట్టి నేను ఎవరికో టారో రీడింగ్ చేసాను, వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఈవెన్ మేబీ వాళ్ళకి ఈవిల్ అయి కాదు, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి కూడా జరుగుండొచ్చు. దాని వల్ల కూడా ఇలా క్లౌడీగా ఫామ్ అవుతుంది. కానీ నేను కార్డ్ కటింగ్ చేసుకోవడం వల్ల, కార్డ్ కటింగ్ చేసుకుని కొంచెము మొత్తము రెమెడీస్ అనేవి చేసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది నాకు 100% అనేది రాలేదు. చూడండి ఇట్లా వచ్చింది. అదే కంపల్సరీ అదే బ్లాక్ మ్యాజిక్ లాంటి మన ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటే కనుక ఇది మొత్తం ఫుల్ గా ఫామ్ అయిపోతుంది. ఇట్లా ఇట్లా మొత్తం పైకి వచ్చేసింది చూడండి, గీతలుగా అట్లా ఫామ్ అయిపోతుంది. అంటే కింద చూడండి, కింద ఏదైతే ఉందో అది మన చుట్టూ ఉన్న వాళ్ళే మన గురించి చెడుగా అనుకోవడము, అంటే మనం మంచిగా ఉంటే చూడలేకపోవడము, మనం ఏదైనా మంచి జరిగిందని చెప్పినా కూడా అది చూడలేరు అన్నమాట. ఈవిల్ అయ్యి అనమాట అది ఇక్కడ. అండ్ బబుల్స్ ఉన్నాయి చూడండి, బబుల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి చూసారా. కొంచెం సేపు అయితే ఆ బబుల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, ఒక 5 to 10 minutes అయితే. సో మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే మనకి నెగిటివ్ ఎనర్జీ. నాకు ఏదైతే ఉందో, నాకు తెలిసిన వాళ్ళే, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే రిలేటివ్స్ ఉన్నారు, రిలేటివ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ఎఫెక్ట్ అనేది నాకు బాగా, ఈవిల్ ఎఫెక్ట్ అనేది బాగా కనబడుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు టారో రీడింగ్ చేసిన వాళ్ళల్లో ఎవరికో కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగి ఉంది. దాని ఎఫెక్ట్ కూడా నా మీద అనేది చాలా వరకు పడింది. సో నేనైతే రెమెడీస్ చేసుకున్నా కాబట్టి దాని ఎఫెక్ట్ ఇవాళ అయితే నేను నిన్న అండ్ ఇవాళ నెగిటివ్ ఎనర్జీస్ బాగా డౌన్ అయిపోవడం వల్ల నేను అట్లీస్ట్ ఏదైనా చేస్తున్నా కూడా నిద్ర వచ్చేయడము, మైకం లాగా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. డౌన్ అయిపోయి మొన్న మధ్యన అయితే నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు నిద్ర వచ్చేస్తా ఉంది, కళ్ళు మూతలు పడిపోతా ఉన్నాయి. సో అవన్నీ కూడా దీని ఎఫెక్ట్ అనమాట. సో ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి. ఒక 2 minutes ఉంచామనుకోండి, ఒక 5 minutes ఉంచితే చూడండి ఇది వైట్ గా ఫామ్ అవుతుంది. చూడు ఇక్కడ వైట్ గా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతా ఉంటది అనమాట. ఇది పెరుగుతూ ఉంటది. ఒక 5 minutes ఇలా మనం ఉంచామనుకోండి కదిలించకుండా, దీనికి ఫామ్ అవుతానే ఉంటది. పైన చూడండి బబుల్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి. ఈ బబుల్స్ అయితే ఈవిల్ అయ్యి అనమాట. నరదృష్టి అనేది ఈ బబుల్స్ రూపంలో వస్తుంది మనకి, తెలుస్తుంది. చూడండి లోపల నుండి కూడా చూపిస్తాను నేను. ఇట్లా లేయర్స్ లాగా పడుతుంది కదా. ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. ఒక 5 minutes మనం దీన్ని ఇక్కడే ఉంచుదాము. తర్వాత దీన్ని ఏం చేయాలనేది మనం చూపిస్తాను నేను. ఒక 5 minutes తర్వాత దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు. చూడండి దూరంగా చూపిస్తున్నా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇదొకటి అనమాట. దీన్ని నేను పక్కన పెడతాను. దీన్ని ఒక 5 minutes ఇలానే ఉంచితే దీని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను నా బాడీ మీద నుండి తీసాను కదా, దీనికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా దీంట్లో వచ్చేసినాయి. దీన్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీని పరిహారం కూడా చేద్దాము. దీన్ని పక్కన పెడతాను నేను. నెక్స్ట్ సెకండ్ రెమెడీ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్ తీసుకుంటే ఇది మీరైనా టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అనేది కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా ఏం కావాలంటే ఒక గ్లాస్ బాటిల్ తీసుకోండి అండ్ వాటర్ పోయండి. దీని 3/4 వాటర్ అనేది పోసుకోండి. చూడండి నేను కూడా దీంట్లో 3/4 వరకు వాటర్ అనేది పోసాను. 3/4 వాటర్ పోసాను కదా. దీనికి ఇంకేం కావాలంటే
నిమ్మకాయ తీసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే కంపల్సరీ దీన్ని ఏం చేయాలంటే డైరెక్ట్ గా వేసేసేయాలి. నేను ఒకసారి వాటర్ కొంచెము బాగాలేదు, నేను చేంజ్ చేసుకొస్తాను. సో నేను మళ్ళీ వేరే వాటర్ తీసుకొచ్చాను. వాటర్ అనేది పోస్తున్నా. 3/4 వరకు వాటర్ పోసుకోవాలి. 3/4 వరకు వాటర్ పోసుకొని చూడండి. ఇప్పుడు నేను ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ తీసుకున్నాను. అలాగే మనకి కల్లుప్పు అనేది చాలా మంచిది అనమాట, దిష్టి దిగన్న నెగిటివ్ ఎనర్జీస్ తీసేయడానికి. సో దీంట్లో ఒక స్పూన్ అనేది నేను వేస్తున్నాను. వేసి ఈ నిమ్మకాయ అనేది వేస్తాను. నెగిటివ్ ఎనర్జీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నాకు ఇది మునిగిపోతుంది డెఫినెట్గా. చూద్దాం. ఒకవేళ మీ బాడీ మీద ఏమన్నా అంటే మీ బాడీకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో లేదా చెక్ చేయాలంటే సేమ్ ఇందాక చెప్పినట్టుగా కోడిగుడ్డుని అయితే మనం ఎట్లా బాడీ అంతా కూడా చూపించాలి, దీన్ని కూడా అట్లానే చూపించాలి. ఒకవేళ ఇంటికైతే గనక మనకు చూపించాల్సిన అవసరం లేదు. దీన్ని మనం వాటర్లో వేద్దాము. చూడండి, నేను చెప్పాను కదా ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి అది మునిగిపోయింది. మామూలుగా నెగిటివ్ ఎనర్జీస్ లేకుంటే గనక ఇది తేలుతుంది, పైన తేలుతుంది. కావాలంటే మీరు కూడా టెస్ట్ చేసుకోండి. మీకు కూడా ఇలా టెస్ట్ చేసుకున్నప్పుడు నిమ్మకాయ మునిగిపోయింది అనుకోండి, డౌన్కి వచ్చేస్తే గనక కంపల్సరీ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉన్నట్టే మీ ఇంట్లో కానివ్వండి. అది మీ బాడీ మీద నుండి తీసినా కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేదా అనేది కూడా సేమ్ ఇలానే చెక్ చేసుకోవాలి. సో నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకవేళ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము. ఇంకా నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేదా చూడడానికి థర్డ్ ప్రాసెస్. నేనైతే దేవుడి దగ్గర వాడేదే యూజ్ చేస్తున్నాను. నేను కావాలంటే మీరు వేరేదైనా కూడా యూజ్ చేసుకోండి. అండ్ ఇది చెక్కది కాబట్టి నేను ఒక పేపర్ లాంటిది తెచ్చుకుంటా ఉన్నాను. సో ఇది చెక్కది కాబట్టి నేను ఒక స్లేట్ ఉంటే పాతది తీసుకొచ్చాను. సో ఇట్లా పెట్టుకోవాలి. ముందు పెట్టుకుని ఏం చేయాలంటే దీన్ని థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఎవరు కూడా స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, తర్వాత మళ్ళీ నన్ను డౌట్ల రూపంలో అడగొద్దు. ఎందుకంటే నేను వీడియోలో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్తున్నాను. సో మీరు అది అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఎలా చెక్ చేస్తారంటే కావాలంటే మీకు అంతగా డౌట్ ఉంటే కనుక మీ దేవుడి దగ్గరికి వెళ్ళండి. దేవుడి దగ్గర ఫస్ట్ హారతి వెలిగించండి. వెలిగించి చూడండి అక్కడ మనకి ఫైర్ ఎలా వస్తుంది అంటే దాని నుండి ఏమైనా బ్లాక్గా ఏమైనా వస్తుందా రాలేదా అని చూడండి. తర్వాత ఏం చేయాలంటే చూసినాక అది వాష్ చేసేసేయండి. దాని తర్వాత మీరు తీసుకొచ్చి కర్పూరం బిళ్ళలు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి. మీకు అంత అనుమానం ఉంటే చెక్ చేసుకోండి. కర్పూరం బిళ్ళలు నేను ఒక 2 తీసుకుంటున్నాను. ఒక 2 కర్పూరం బిళ్ళలు వేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ రూమ్ లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది చూస్తున్నాను. సో నార్మల్గా నేను ఇప్పుడు దేవుడి దగ్గర కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది అని చెప్పి. మన ఈ రూమ్ లో ఉన్నది కూడా తెలుస్తుంది మీకు. చూడండి ఎలా వస్తుందో చూడండి. ఈ రూమ్ లో ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ చూపిస్తాను. సో పొగ కూడా చూడండి ఎట్లా వస్తుందో మనకి. పొగ ఎలా వస్తుందో చూడండి. అంటే దాంట్లోంచి బ్లాక్ గా కూడా వస్తుంది. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కంపల్సరీ బ్లాక్ గా కూడా ఫామ్ అవుతుంది దాంట్లో. ఇప్పుడు నేను ఇట్లా చేసి నాకు ఏం చేయాలంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఇంకా ఫాస్ట్ గా తెలియాలంటే చూడండి, గంట ఒకటి తీసుకోండి, గంట కొట్టండి. దాంట్లో నుంచి మనకి ఎంత నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది కూడా మీరు లైవ్ లో చూస్తారు తప్పకుండా. దీన్ని మీరు కావాలంటే ప్రతి రూమ్ లో కూడా తీసుకెళ్లి చూపించండి. ప్రతి రూమ్ లో తీసుకెళ్లి చూపిస్తే దీని ఎఫెక్ట్ అసలు పొగ చూడండి ఎంత వస్తుందో బ్లాక్ గా. అసలు మామూలుగా 2 దీనికి ఎంత రావాల్సిన అవసరం లేదు. దాన్ని మనకి నేను గంట కొట్టే కొద్దీ దాని నుంచి ఎంత పొగ అనేది ఫామ్ అవుతుందో చూడండి. నేను ఇంకా ఇక్కడ మాత్రమే పెట్టాను కదా, అదే నేను ఈ రూమ్ అంతా చూపించాను అనుకోండి దానికి ఇంకా బ్లాక్ గా వస్తుంది. నేను
పట్టుకోవడానికి లేదు కాబట్టి నేను మళ్ళీ ఇట్లా ఫస్ట్ ఇట్లా చూపిస్తాను కదా, తర్వాత నేను రూమ్ మొత్తం చూపిస్తా కూడా నేను చూపిస్తాను. అప్పుడు ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూస్తారు. కానీ చూడండి ఎంత బ్లాక్గా వస్తుందో. మన దేవుడి దగ్గర వెలిగిస్తే ఇంత రాదు, పొగ రాదు, ఈ విధంగా బ్లాక్గా కూడా రాదు. చూడండి, జూమ్ చేస్తాను కావాలంటే, రెడ్గా కూడా వస్తుంది. చూడండి ఎట్లా ఫామ్ అవుతుందో పొగ అనేది బ్లాక్గా. సో ఇది అయిపోయినాక నేను ఇదే మన రూమ్ అంతా కూడా, నేను ఏదైతే రూమ్ లో ఉన్నానో ఆ రూమ్ అంతా కూడా చూపిస్తాను. మెయిన్ 4 కార్నర్స్ లో తప్పకుండా మనం చూపించాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. మళ్ళీ దీంట్లోనే ఇంకొక 2 వేస్తాను. ఫైర్ అనేది ఎలా ఫామ్ అవుతుందో కూడా చూడవచ్చు. నేను ఫోన్ తీస్తాను ఎందుకంటే నేను చూపించాలి కాబట్టి. చూడండి ఈ రూమ్ లో 4 కార్నర్స్ ఉన్నాయి కదా, 4 కార్నర్స్ దగ్గర కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ పొగ ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ కార్నర్ అది, సెకండ్ కార్నర్ అది. అలా మనం ప్రతి రూమ్ లో కూడా చూపించాలి. ఇకపోతే థర్డ్ కార్నర్. ఎక్కువగా నాకు ఇక్కడ నుంచి ఇది ఏదైతే ఉందో ఈ రూమ్ లో నుంచి నాకు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తూ ఉంటాయి. ఓపెన్ చేస్తా ఉన్నాను. ఇది ఒక స్టోర్ రూమ్ అనమాట మాకు. అలాగే ఫోర్త్ కార్నర్ లో కూడా మనం ఇట్లా చూపించాలి. కాలుతుంది చూడండి, దీంట్లోంచి ఎలా ఫామ్ అవుతుందో మీకు కనిపిస్తుందో. బ్లాక్ గా కనిపిస్తుంది. దాంట్లో నుంచి వాటరీ ఫామ్ లో బ్లాక్ గా వస్తుంది చూడండి. నేను ఈ ఒక్క రూమ్ లోనే చూపిస్తున్నాను, మీరు ఇంట్లో అన్ని రూములు చూడండి కంపల్సరీ. పొగ కానివ్వండి ఎట్లా వస్తుంది చూడండి. పొగ నార్మల్గా మనం దేవుడి దగ్గర చేస్తే ఈ విధంగా పొగ రాదు అంటే, ఈ విధంగా ఇంత బ్లాక్ గా కూడా రాదనమాట. చూడు, దీంట్లో నుంచి లిక్విడ్ ఫామ్ లో కూడా అవుతుంది. ఇలా కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. ఆల్రెడీ నేను 2 విధాలుగా నెగిటివ్ ఎనర్జీస్ అనేది దాంట్లో తీసేసాను కాబట్టి, దానివల్ల ఏంటంటే దీనికి అక్కడ అంతా చూపించట్లేదు. ఈ రూమ్ లో మనం వేరే రూమ్ లో చూపిస్తే కనుక కంపల్సరీ వస్తుంది. నేను కావాలంటే నేను వేరే రూమ్ లో చూపిస్తా ఉండండి, ఎందుకంటే నేను రోజు ఇస్తా ఉంటాను. ఎంత నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే అంత ఉంటది. వెయిట్ చూడండి, నేను ఇంకొక 2 వేస్తున్నాను. 2 వేసి నేను అన్ని రూములకి తీసుకెళ్తాను, ఎందుకంటే ఇది బాగా కాలుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు వలన నేను అన్ని రూముల్లో కూడా చూపిస్తాను. చూడండి ఎట్లా వస్తుందో. పొగ రావడమే కాదు, నేను ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ కార్నర్ లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫైర్ అనేది నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఎట్లా ఫైర్ వస్తుందో చూడండి. ఇలా నేనైతే ఒక 2 రూమ్స్ మాత్రమే చూపించాను.
అండ్ ఇంకా ఎక్కువ నెగటివ్ ఎనర్జీస్ ఉంటే కనుక దీంట్లోంచి వాటర్గా బ్లాక్గా ఫామ్ అవుతుంది. సో అది కూడా చెక్ చేసుకోండి. అలా వచ్చినా కూడా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నట్టే. ఒక్క నిమిషం. సో ఇదొక ప్రాసెస్ అనమాట. నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి. అండ్ నెగిటివ్ ఎనర్జీస్ తీసేసుకోవచ్చు అనమాట మనకి దీనివల్ల. సో ఇలా కూడా మనం తీసేసుకోవచ్చు. కంపల్సరీ చెక్ చేయండి. అట్లా ఉంటే కనుక డైలీ మీరు అన్ని రూముల్లో కూడా, ఈవెన్ బాత్రూంలో కూడా మనము కంపల్సరీ టెస్ట్ చేయాల్సిందే. కంపల్సరీ బాత్రూంలో కూడా టెస్ట్ చేసుకోవాల్సిందే నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది. టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత చెప్పుకుందాం మనము ఇంకేమేమి ఉన్నాయి అనేది, ఎలా చేసుకోవాలి అనేది. చూడండి, ఈ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఈ బబుల్స్ ఫామ్ అయినాయి. లోపల కూడా క్లౌడీగా ఉంది. అండ్ ఇదంతా కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది కదా. సో దీన్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఆల్రెడీ నా బాడీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఎగ్ రూపంలో దీంట్లోకి వచ్చేసింది. సో నా బాడీ మీద ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అయితే లేదనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రిమూవ్ చేసేసేయాలంటే, ముందు దీంట్లో మనము కారం తీసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి కారం అనేది మనం కిచెన్ లో వాడుకునే కారము, లేకపోతే రెడ్ ఫ్లెక్స్ చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదా మనకి. రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అంటే ఎండుమిరకాయలు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి గింజలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే కారం వేస్తాను, ఒక స్పూన్ కారం అనేది వేస్తున్నాను. ఇవి తినడానికి కాదండి, ఆమ్లెట్ వేయడానికి అయితే అంతకన్నా కాదు. చూడండి, ఒక స్పూన్ వేస్తే దాన్ని అంతా కూడా కిందకి ఎట్లా వస్తుందో. దీని ద్వారా నెగిటివ్నెస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీలో ఉన్న నెగిటివ్నెస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి చూడండి. జూమ్ చేసి చూపిస్తా. ఒక 2 minutes ఇట్లా ఉంటే ఇదంతా కూడా బయటకు కిందకు వచ్చేస్తుంది. మీలో ఏదైతే నెగిటివ్నెస్ ఉందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఆమ్లెట్ వేసుకోవడం కానివ్వండి, లేకపోతే దీన్ని వేరే ఏమైనా కుకింగ్ కి వాడడం కానీ చేయమాకండి. ఇది మనం దిష్టి తీసాము, దిష్టి తీసినప్పుడు కూడా అట్లా చేయకూడదు. దీన్ని మనము మీకు బయట ఇంటి బయట డ్రైనేజ్ ఉంటే గనక ఇంటి బయట డ్రైనేజ్ లో వేసేయండి. వేసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోండి. అండ్ ఇది గ్లాసు కూడా శుభ్రంగా క్లీన్ చేయండి. లేదు, మీకు బయట డ్రైనేజ్ అనేది లేదు, అపార్ట్మెంట్ లో ఉంటారు. అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు ఏం చేయాలి, అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు దీన్ని తీసుకెళ్లి బాత్రూమ్ లో కమ్మోడ్ లో వేసేసి ఫ్లష్ అనేది కొట్టండి ఫుల్ గా. అండ్ ఇంకొన్ని వాటర్ కూడా పోయండి. పోయి కాళ్ళు చేతులు కడుక్కోండి. కడుక్కుంటే కనుక మీలో ఉన్న నెగిటివ్నెస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరే చూస్తారు, మీలో ఉన్న నెగిటివ్నెస్ అదంతా కూడా పోయి, నెగిటివ్ ఎనర్జీస్ పోయి మీకు చాలా వరకు రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇలా తప్పకుండా ట్రై చేయండి. సో సెకండ్ వన్ ఆల్రెడీ నిమ్మకాయ చెప్పాను కదా. దీంట్లో ఇప్పుడు నేను ఇదైతే నా బాడీకి చూసాను. ఇదైతే నేను ఇంట్లో హౌస్ లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేదా అని చూసాను కదా. ఇది దీనికి సంబంధించింది కాబట్టి పడిపోయింది కాబట్టి, పడిపోగానే మనం దీన్ని ఇంకా అట్లా పెట్టకూడదు అనమాట. తీసేసి దీన్ని కూడా బయట డ్రైనేజ్ లో అయినా పడేయాలి, లేదా డస్ట్బిన్ లో వేసేసి బయట అయినా వేసేసి రావాలి. లేకుంటే గనక దీన్ని కూడా కమ్మోడ్ లో వేయలేం కాబట్టి దీన్ని బయట డస్ట్బిన్ లో వేసేసేయండి. అంటే ఇంటి బయట డస్ట్బిన్ లో వేసేయడమో, లేకపోతే తీసుకెళ్లి బయట పడేసి రావడమో చేయండి. ఇంట్లో అయితే పెట్టుకోమాకండి, ఇదంతా మంచిది కాదు. బయట డస్ట్బిన్ ఉంటే బయట డస్ట్బిన్ వేసేసి బయట పడేసేసారండి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తర్వాత అంటే వెంటనే పెట్టుకోవద్దు. దీని తర్వాత మన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయని తెలిసినాయి కదా. దీనికి పరిహారం ఏంటంటే, ఇంట్లో మార్నింగ్ స్నానం చేసినాక ఇల్లంతా క్లీన్ చేసేసినాక శుభ్రంగా సాంబ్రాణి ధూపం ఉంటుంది కదా, మనకి గవ్వ సాంబ్రాణి అని దొరుకుతుంది. ఆ సాంబ్రాణి అయినా పర్లేదు. ఒకవేళ మీకు గవ్వ సాంబ్రాణి దొరకదు అనుకోండి, ధూమ్ స్టిక్లు మనకి ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయి. అవైనా కూడా మీరు తీసుకోవచ్చు. పూజ చేసుకోండి. చక్కగా పూజ చేసుకున్నాక హారతి ఇవ్వండి. ఇల్లంతా హారతి ఇవ్వండి. ఫస్ట్ దేవుడికి హారతి ఇచ్చేయండి. అప్పుడు మీరు కంపల్సరీ చెక్ చేయండి. కర్పూర బిళ్ళలతో హారతి ఇస్తే, దేవుడి దగ్గర హారతి ఇస్తే మనకి ఎలా ఉన్నాయి అనేది. తర్వాత ప్రతి రూమ్ కి కూడా హారతి అనేది ఇవ్వండి. ఈవెన్ బాత్రూమ్ లో కూడా ఇవ్వాలి.
ఇచ్చి గంట అనేది కంపల్సరీ కొట్టాలన్నమాట. గంట శబ్దం వలన మనకి నెగెటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా పోతాయి. సో గంట అనేది తప్పకుండా గంట కొట్టండి. గంట కొడుతూ ఇల్లంతా అన్ని రూములు ఏమైనా కిచెన్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, లేకపోతే బయట మెయిన్ డోర్ దగ్గర కూడా మనము హారతి అనేది చూపించాలి. దీనివల్ల కూడా మనకి ఆ నెగటివ్నెస్ ఏమన్నా ఉంటే కనుక ఆ హారతి రూపంలో ఆ కర్పూరంలో నుంచి మనకి బ్లాక్ గా ఫామ్ అవుతుంది చూడండి పొగ. మనకు 2 కర్పూరం బిళ్ళలేస్తే అంత రాదు మనకు, అసలు దేవుడి దగ్గర వెలిగిస్తే గనక అదంతా కూడా బ్లాక్నెస్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. అలాగే దాంట్లో ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కడైతే మన రూమ్ లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో అక్కడ మీకు బ్లాక్ గా కర్పూరం బిళ్ళల్లో నుంచి బ్లాక్ గా లిక్విడ్ లా ఫామ్ అవుతా ఉంటది అనమాట. అంటే ఫైర్ కూడా ఎక్కువ వచ్చేసి మన మీదకి వస్తా ఉంటది, మన హ్యాండ్స్ మీదకి వస్తా ఉంటది. సో తప్పకుండా చెక్ చేయండి. అది కూడా కంపల్సరీ రెగ్యులర్ గా చేయడం అనేది చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీస్ ఏం రాకుండా ఉంటాయి, ఈవిల్ అయి రాకుండా ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి ఇవన్నీ ఏమీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మన గురించి చెడుగా అనుకున్న వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు మెయిన్. అలా కానివ్వండి, లేకపోతే మనకు తెలియకుండానే మనకు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి. దాని వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్నానం చేసినాక ఏం చేయాలంటే దేవుడు పూజ చేసుకున్నాక కర్పూరం కూడా వెలిగించేసినాక ధూపం అనేది ఇల్లంతా కూడా పెట్టాలి. దేవుడికి పెట్టించడం ముందు దేవుడికి సాంబ్రాణి వేసినాక అదే సాంబ్రాణి మనము ఇంట్లో మొత్తం ప్రతి కార్నర్, ప్రతి రూమ్ లో ప్రతి 4 కార్నర్స్ కూడా కంపల్సరీ చూపించాలి. వాష్రూమ్ లో చూపించాలి. ఇలా అన్ని రూముల్లో కూడా చూపించడం వల్ల నెగిటివ్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది. అలాగే ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడము, నెగిటివ్ గా ఆలోచించుకునే వాళ్ళు కానివ్వండి, నెగిటివ్ గా అంటే ఎనర్జీస్ డౌన్ అయిపోవడము, ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రావడము, ఇలా నరదృష్టి ఏదైతే ఉందో దిష్టి ఎక్కువగా ఎవరికైతే తగులుతుందో వాళ్ళు ఇది కంపల్సరీ చేయండి. ఎవరైతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, మత్తుగా ఉండడం, ఇలా ఉండే వాళ్ళు నిద్రపోతున్నా కూడా ఎంత నిద్రపోయినా కూడా మత్తుగానే ఉంటది. అలాంటి వాళ్ళైనా కూడా మీరు కూడా మీ హెయిర్ కి మనకి మెయిన్ ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే మెయిన్ మన ఎనర్జీ హెడ్ కే వస్తుంది. కాబట్టి హెయిర్ మీద కూడా పడుతుంది దాని ఎఫెక్ట్ అనేది. హెయిర్ లాస్ కూడా ఎక్కువ అవుతా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక. సో మీరు తలస్నానం చేసినప్పుడల్లా కంపల్సరీ తలకి సాంబ్రాణితో ధూపం అనేది పట్టించండి. సాంబ్రాణి పొగ అనేది చాలా మంచిది హెయిర్ కి కూడా. మన పూర్వకాలంలో అందరూ కూడా కంపల్సరీ తలస్నానం చేసినప్పుడల్లా సాంబ్రాణి పొగతో హెయిర్ కి పట్టించేవాళ్ళు, హెల్త్ కూడా మంచిదని. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీ హెయిర్ లాస్ కూడా చూడండి, నేను ఇదే పర్సనల్ గా టెస్ట్ చేసి చేసింది. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుండడం వల్ల దానివల్ల నేను ఈ సాంబ్రాణి అనేది కూడా ప్రయోగం అనేది కూడా చేశాను. దేవుడికి ఇంటికే కాకుండా మనకు కూడా చేసుకోవడం వల్ల ఏమైనా రిజల్ట్ ఉంటుందా అని, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందా అని ట్రై చేశాను. 50% అనేది తగ్గింది. సో తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక. సో ఇంకొకటి రెమెడీ వచ్చేసి సాల్ట్ ఉంది కదా, కల్లుప్పు అనేది మనకి ఒక లక్ష్మి లాగే అనమాట. మనకు చాలా మంది వీడియోస్ లో కూడా చెప్తా ఉంటారు కదా, మనకి స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఏంటంటే అక్షయ తృతీయ ఇలాంటప్పుడు మనం బంగారం కొనుక్కోలేని వాళ్ళు కల్లుప్పు తీసుకొచ్చి మన దేవుడి దగ్గర పెట్టండి, ఇంట్లో తీసుకొచ్చి కొనుక్కోండి, ఇట్లా చెప్తా ఉంటారు కదా. అంటే నైట్ టైం ఎవరికి కూడా ఉప్పు అనేది దానంగా ఇవ్వదు. వైట్ కి సంబంధించినవి మనకి ఏవైతే పాలు, పెరుగు, రైస్, ఉప్పు ఇవేవి కూడా నైట్ టైం ఈవినింగ్ సంధ్యా టైంలో ఎవరు అంటే ఆఫ్టర్ సన్సెట్ అయిపోయినాక, అంటే సూర్యాస్తమయం అయినాక మనం ఎవరికి కూడా ఈ వైట్ కి సంబంధించినవి వైట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పాలు, పెరుగు, ఉప్పు, బియ్యము ఇలాంటివి ఏవి కూడా, షుగర్ కూడా ఇలాంటివేవి కూడా మనం ఎవ్వరికి కూడా అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు అనమాట. ఒకవేళ ఎవరైనా ఎమర్జెన్సీగా ఆ టైంలో వస్తే గనక బయట మనీ ఇచ్చి కొనుక్కోమని చెప్పండి, లేకపోతే బయట షాప్లు వాళ్ళకి చెప్పి అక్కడ కొనుక్కోమని చెప్పండి. అక్కడ ఇప్పించండి తప్ప మీరు డైరెక్ట్ గా చేతికి ఇవ్వద్దు. దానివల్ల లక్ష్మి అనేది మీ దగ్గర నుంచి లక్ష్మి అనేది వెళ్ళిపోతుంది, దరిద్రం అనేది వస్తుంది. తర్వాత మీరు లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పటి వరకు ఎవరికైనా తెలియకపోతే కనుక ఇక ముందు నుండి అయినా కూడా ఇలాంటి పనులు అయితే తప్పులైతే చేయకండి. సో ఇదొక రెమెడీ. అండ్ ఏంటంటే ఈ సాల్ట్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మనకి
బాత్రూమ్ లో వాష్రూమ్ లో ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి, ప్లాస్టిక్ బౌల్స్. ఇప్పుడు మనకి ప్లాస్టిక్ బౌల్స్ అయితే చాలా వస్తున్నాయి మనకి. ఏదైనా ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీస్ కి వీటికి ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఇస్తున్నారు కదా, చిన్న చిన్న కప్స్ లాంటివి. అలాంటివైనా ప్లాస్టిక్ కప్స్ అయినా కూడా తీసుకోవచ్చు మీరు. బాత్రూమ్ లో కనీసం వీక్లీ వన్స్ అయినా కూడా ఒక టూ స్పూన్స్ కల్లుప్పు అనేది పెట్టి వాష్రూమ్ లో పెట్టండి. అది వాడమాకండి, వాష్రూమ్ లో పెట్టేసి ఉంచండి. నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే గనక ఈ కల్లుప్పు అనేది తీసేసుకుంటుంది. తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ ఇల్లంతా ధూపం వేసే ముందు ఈ కల్లుప్పు అనేది తీసేసి పడేసేసి ధూపం వేసినాక మళ్ళీ దాన్ని ఫ్రెష్ గా పెట్టుకోండి. ఎప్పుడు కూడా కల్లుప్పు అనేది తప్పకుండా ఇంట్లో అనేది వాడాలండి. కల్లుప్పు అనేది చాలా మంచిది, లక్ష్మీదేవి లాంటిదే మనకి. అన్ని వేసి చూడు అంటారు కదా, ప్రతి కర్రీకి కూడా టేస్ట్ రావాలంటే సాల్ట్ తోనే వస్తుంది మెయిన్. ఏదైనా కూడా ఎక్కువైతే ఏదైనా కూడా అతివృష్టి అనావృష్టి లాగా, తక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఉంటది, ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఉంటుంది. సరే, మనం అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కూడా కల్లుప్పు, ఎవరైతే సాల్ట్ ఎక్కువగా యూజ్ చేస్తారో కల్లుప్పు అనేది వాడకం కూడా పెంచండి. సాల్ట్ అనే వాడకాన్ని తగ్గించండి. అంటే సాల్ట్ ఏంటంటే మనకి రిఫైన్, అంటే చాలా ప్యూరిఫై అయిపోతుంది. దానివల్ల అంత వైట్ గా ఉండడానికి కూడా వాళ్ళకి కెమికల్స్ అవన్నీ కలుపుతున్నారు మనకి. సో అది హెల్త్ కి అంత మంచిది కాదు. కాబట్టి ఎవరైనా సాల్ట్ వాడాలి, మేము ఎక్కువగా సాల్ట్ యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు హిమాలయ పింక్ సాల్ట్ అనేది ఉంటుంది, మనకి దొరుకుతుంది షాప్స్ లో. కొంచెం కాస్ట్ ఉంటుంది. కాస్ట్ అంటే ఒక 100 పైన ఉంటుంది, 100-120 అలా ఉంటుంది. సో తప్పకుండా అది యూజ్ చేసుకోవడం వల్ల మనం ఎన్నో వాటికి మనీ ఖర్చు చేస్తున్నాము. దాంట్లో ఇది కూడా సాల్ట్ అనేది మన లైఫ్ లో మేజర్ పార్ట్. ప్రతి ఫుడ్ లో కూడా మనము కర్రీస్ లో కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ లో అన్నిట్లో కూడా కంపల్సరీ సాల్ట్ వేస్తాం. కాబట్టి మా నార్మల్ టాటా సాల్ట్ కన్నా కూడా హిమాలయ పింక్ సాల్ట్ అనేది, పింక్ సాల్ట్ సైంధవ లవణం అనేది వాడుకోవడం వల్ల హెల్త్ కి చాలా న్యూట్రిషన్స్ అనేవి వస్తాయి. సో అది చేసుకోండి. అండ్ కల్లుప్పు కూడా ఎక్కువగా మనము సాంబార్ ఇట్లాంటి వాటి అన్నిట్లో, కర్రీస్ అన్నిట్లో కూడా మనము ఇవి వేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. ఫ్రైలో స్టార్టింగ్ లోనే వేసేసుకుంటే అది మెల్ట్ అయిపోతుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే అప్పుడు మనకు సాల్ట్ ఇవన్నీ లేవు కాబట్టి పిండులు, ఇప్పుడు మనకి దోశ పిండి, ఇడ్లీ పిండిలో మనకి కరగదు కాబట్టి మనం ఎక్కువ సాల్ట్ వేస్తా ఉంటాము. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా రుబ్బుకునే వాళ్ళు. కాబట్టి ఇప్పుడంటే మనకు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, ఒక 1 వీక్ కి 10 days కి. అఫ్ కోర్స్ నేను కూడా మా ఇంట్లో ఎప్పుడు ఫ్రిడ్జ్ లో దోశ పిండి, ఇడ్లీ పిండిలు ఎప్పుడు స్టోర్ అయి ఉంటాయి. సో మనం ఏంటంటే మనకు టైం అంత టైం ఉండకేం కాదు, మనకి టైం చాలా ఉంటది. మనకు బద్ధకం కాబట్టి మనకి మిషన్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసుకునేంత ఓపిక ఉండదు. కాబట్టి మనము ముందే చేసి పెట్టేసుకుంటున్నాము. ఈ పూర్వ రోజుల్లో ఏంటంటే రోకళ్ళలో పొత్రాలతోనే రుబ్బుకునే వాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు ఇన్స్టెంట్ గా ఉండేవాళ్ళు. అందుకే అప్పుడు అంత హెల్దీగా ఉన్నారు. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ వీటి కూడా ఎక్కువగా ఉండేది. కాబట్టి ఇల్లు చిమ్మడం కానివ్వండి, మాబ్ వేసుకోవడం, అంటే బట్ట పెట్టి తుడిసే వాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అంటే మాబులు వచ్చినాయి, ఒంగోకుండా కూర్చునే పని లేకుండా కూడా అన్ని జరిగిపోతున్నాయి. సో ఇలాంటివన్నీ చేసుకుంటా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి రాలేదు. ఇప్పుడు మనం అన్ని కూడా ఈవెన్ పని మనుషులు ఉంటున్నారు, లేదంటే గనక అన్నిటికీ మెషిన్స్ వస్తున్నాయి కాబట్టి మనకి అన్ని హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు అంత కష్టపడి ఓన్ గా చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువగా అవసరం ఉండదు. వాళ్ళకి నైట్ కూడా తొందరగా నిద్ర పడుతుంది. అండ్ తొందరగా మార్నింగ్ అనేది తొందరగా లెగిసే వాళ్ళు, 4కి అట్లా లేచి పనులన్నీ చేసుకునే వాళ్ళు. సో తప్పకుండా అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సాల్ట్ అనేది విడిగానే వేసుకునే వాళ్ళు అనమాట. వేసుకుంటే నైట్ వేసేసేవాళ్ళు, మార్నింగ్ కల్లా మెల్ట్ అయిపోయేది. సో కల్లుప్పు అనేది వాడకం అనేది పెంచండి. సో దీన్ని ఏం చేయాలంటే 1 వీక్ బాత్రూమ్ లో పెట్టుకోవాలి. అట్లీస్ట్ 1 వీక్, వీక్లీ వన్స్ కంపల్సరీ నువ్వు సాల్ట్ తీసేసి డ్రైనేజ్ లో వేయడమో, లేకపోతే షింక్ లో వేసేసేయడమో చేసేసి తర్వాత దాన్ని వాష్ చేసి శుభ్రంగా మళ్ళీ డ్రైగా ఉన్న బౌల్ తీసుకుని మళ్ళీ ఒక 2 స్పూన్స్ సాల్ట్ అనేది, కల్లుప్పు అనేది వేసుకోవాలి. దాని వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేది తొందరగా పోతాయి. ఎందుకంటే మనకి బాత్రూమ్ లోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది కూడా పాటించండి. కర్పూరంది చేసుకోండి. అలాగే ఎక్కువగా దిష్టి తగులుతుంది పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ ఎక్కువగా దిష్టి తగులుతుంది, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, లేదు మీకు ఎక్కడికైనా వెళ్ళొచ్చారు, బాగా అనీజీగా ఉంది, ఎనర్జీస్ డౌన్ అయిపోయాయి, కళ్ళు తిరగడము, లేకపోతే నిద్ర వస్తున్నట్టు ఉండడము, హెడేక్ గా ఉండడం, ఇలా ఉందనుకోండి, వెంటనే మీరు స్నానం చేసే నీళ్ళలో
ఒక ఒక 1 స్పూన్ కల్లుప్పు అనేది వేసేసుకోండి. వేసేసుకుని స్నానం చేయండి. నెగిటివ్నెస్ ఏదన్నా ఉంటే గనక వెంటనే రిమూవ్ అయిపోతుంది. చాలా రిలీఫ్ అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఇది. అలాగే రెగ్యులర్ గా కనీసం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా మీరు కల్లుప్పు అనేది వేసుకోండి. స్నానానికి తలస్నానం చేసినప్పుడు, ముఖ్యంగా తలస్నానం చేసినప్పుడు ఒక 1 స్పూన్ అయినా కల్లుప్పు అనేది వేసుకోండి. వేసుకుని స్నానం చేస్తే గనక నెగిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా ఎనర్జీస్ డౌన్ అయిపోవడము, నరదృష్టి ఇవన్నీ కూడా పోతాయి. సో తప్పకుండా ఈ రెమెడీస్ అనేవి చేసుకోండి. ఫర్దర్ గా నేను ఇంకా కొన్ని రెమెడీస్ అనేవి ఫర్దర్ గా చెప్తాను, వీడియోస్ చేస్తాను. ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇదండి నా వీడియో. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు ఈ రెండింటిని నేనైతే పడేసేయాలా, అప్పుడే నెగిటివ్నెస్ అంతా కూడా పోతుంది. సో ఇదండి, ఇలా చేసుకోండి తప్పకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.